టీఆర్ఎస్ లో రాజకీయ వెట్టి చాకరీ కొనసాగుతోందన్నారు బీజేపీ నేత బోరా నరసయ్య గౌడ్. 3 తరాలకు కేసీఆర్ కుటుంబమే అధినేతలుగా ఖరారు చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తర్వాత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కుటుంబాలదే పెత్తనమన్నారు. పెద్ద కుటుంబానికి చిన్న కుటుంబాలు తోడుగా ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీలో సామాన్యులు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని బోరా నరసయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా భువనగిరికి చెందిన పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ జాగృతిలో కీలకంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది యువ నాయకులు బీజేపీలో జాయిన్ కావడానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా వారిని పత్రికా ముఖంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారి పేర్లు షాగుల నాగరాజు గారు, అనంత నరేష్ సీనియర్ లీడర్, బత్తుల రాజేష్, కొండ శివ, నల్లమాస రాజు, సూదగాని నరేష్, బొడిగే అంజయ్య అడ్వకేట్, రాంపల్లి రాజు గౌడ్. నేను అనుకోకుండా అంటే ఎవరికి సంప్రదించకుండా రావడంతో మా క్యాడర్ మొత్తం అక్కడ ఉండిపోయారు. అందరూ ఎలక్షన్స్ కాగానే జాయిన్ కావటం అని సిద్ధంగా ఉన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది యువ నేతలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా కేవలం ఒక రాజకీయ వెట్టి చాకిరే ఉంటుంది. కేవలం డబ్బులో ఉన్న వాళ్ళకే పదవులు కానీ పరపతి కానీ ఉంటుంది. కానీ బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఓ కౌన్సిలర్గా పోటీ చేసిన బండి సంజయ్ గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు. ఒక మామూలు వ్యక్తి కూడా గవర్నర్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బండారు దత్తాత్రేయ గారు, ఒక ఆదివాసి మహిళ రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మైనార్టీకి సంబంధించిన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుంది. రామ్నాథ్ కోవింద్ అనే ఒక దళితుడు కూడా ఒక రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుంది.